జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా విజయవాడ సరికొత్త ఆవిష్కరణలకు వేదికైంది. ఉద్యోగం కోసం వెతుక్కోవడం కాదు, ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా సాంకేతిక ఆవిష్కరణలకు యువ ప్రతిభకు వేదికగా ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఆధ్వర్యంలో ఈ భారీ స్టార్టప్ ఎక్స్పోను ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం రూపొందించిన టెక్నాలజీ, స్మార్ట్ వెహికల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, పర్యావరణాహితమైన ఆవిష్కరణలతో పాటు ఆహార రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చేలా స్టార్టప్లో స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలను సమర్థంగా వాడుకుంటూ స్థానిక ఆలోచనలను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకెళ్లేలా ఎక్స్పో ఒక మార్గదర్శిగా నిలుస్తుందని అంటున్న కలెక్టర్ లక్ష్మీసాతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో యువ పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేయడానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఉన్నారు. ఆయన ప్రాజెక్ట్స్ అన్ని చూడడం జరిగింది. అసలు ఎలా అనిపించింది ప్రాజెక్ట్స్ అన్ని చూసారు? ఈరోజు నేషనల్ టెక్నాలజీ డే పురస్కరించుకొని రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ విజయవాడలో స్టార్టప్ ఎక్స్పో పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే దాదాపుగా 32 మంది స్టార్టప్స్ వచ్చున్నారు. ప్రతి ఒక్కరు ఒక వినూత్న ఆలోచనతో, వినూత్న టెక్నాలజీతో వస్తున్నారు. ఆ టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్లుగా కనిపిస్తున్నాయి. ఇవన్నిటిని కూడా ప్రమోట్ చేస్తే ముఖ్యంగా మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్కి ఈజీ సొల్యూషన్స్ వస్తాయి, అఫోర్డబుల్గా ఉంటాయి అండ్ లోకల్గా వాళ్ళు చేస్తారు కాబట్టి దానికి ఎక్కువ అక్సెప్టెన్స్ కూడా ఉంటుంది. ఇది ప్రమోట్ చేయడమే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కానీ రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ ఉద్దేశము. దీన్ని ముఖ్యమంత్రి వారిలో ఎప్పుడూ లేనంత విధంగా మన రాష్ట్రంలో ఆర్గనైజ్ చేశారు. దీన్ని మన జిల్లా ఎన్టీఆర్ జిల్లా కూడా ఒక స్పోక్ ఇవ్వడం చాలా ఆనందదాయకం. దీన్ని ముందుకు తీసుకెళ్తూ లోకల్గా ఉన్న ప్రాబ్లమ్స్, అది అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పొల్యూషన్ ప్రాబ్లమ్ కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా దానికి ఒక టెక్నాలజీతో సొల్యూషన్ కనుక్కోవడం చాలా అవసరం. దానికోసం ఈ ఛాలెంజ్ పెట్టడం జరిగింది. ఈరోజు ఎవరైతే ఇన్నోవేటివ్ బెస్ట్ ఆ స్టార్టప్ ఉందో వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్, టాప్ 3 వాళ్ళకి అవార్డ్స్ కూడా, క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అవార్డు ఇవ్వడం కాదు ఇంపార్టెంట్. సో వాళ్ళలో ఉన్న ఆసక్తిని, ఇంట్రెస్ట్ని మనం పెంపొందిస్తే మరింత ఇన్నోవేట్ చేసి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా మోటివేట్ అవుతారు. ఉన్న ప్రాబ్లం అన్నిటికీ ఈజీ సొల్యూషన్స్ వస్తాయి. సో దాన్నే ఇంక్లూజివ్ టెక్నాలజీ అంటాము. ఈరోజు థీమ్ కూడా అదే ఉంది కాబట్టి రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ విజయవాడలో మార్నింగ్ టు ఈవినింగ్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్, ఓపెన్ హౌస్ డిస్కషన్స్, డిబేట్స్ చేయడంతో పాటు ఇటువంటి స్టార్టప్ని ప్రమోట్ చేస్తే కంపల్సరీగా మనకు ఏదైతే విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్ లక్ష్యాలు ఉన్నాయో దీన్ని చేరుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము. దీనికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి స్పాన్సర్గా చాలామంది ఏజెన్సీస్ లైక్ కూలెక్స్ కావచ్చు, లేదా మన ఎలీప్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలా పాజిటివ్గా ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఒకవైపు యూత్స్కి అవసరమైన టెక్నాలజీ ఇన్నోవేట్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకొక వైపు యూత్ని ప్రమోట్ చేసేవాళ్ళు ఉన్నారు. సో గవర్నమెంట్ ఎప్పుడు మనం ఒక బ్రిడ్జ్గా ఉంటాం, ఒక ఫెసిలిటేటర్గా రతన్ టాటా ఇన్నోవేషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి మన జిల్లాని ఇన్నోవేషన్లో టాప్గా నిలపడానికి అలాగే దీని ద్వారా సర్వీస్ సెక్టరు, టెక్నాలజీ ఇవన్నీ పెంపొందించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమం చేస్తుంది. సార్, దీనిలో మీరు చూసిన ప్రాజెక్ట్స్లో కొన్ని వాటికి పేటెంట్ కూడా రావాల్సి ఉన్నాయి అన్నారు, అది వచ్చే అవసరం? అవునమ్మా, ఇప్పుడు వాళ్ళకి రతన్ టాటా ఇన్నోవేషన్ ఆఫ్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. వాళ్ళకి ఒకసారి ఆ టెక్నాలజీ బాగా ఉంది, దీనికి మార్కెట్లో యాక్సెప్టబిలిటీ ఉంది, దీని ద్వారా ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందంటే వాళ్ళకి రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి టెక్నికల్ గైడెన్స్ ఇచ్చి పేటెంట్ కూడా అప్లై చేస్తారు. అదే పనిలో ఉన్నాం. సో ముఖ్యంగా చూసారు కదా, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి అయితే కలెక్టర్ లక్ష్మీషా రావడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్ట్స్ అన్నీ చూశారు. దానిలో కొన్ని వాటికి పేటెంట్స్ ఇవ్వాల్సి ఉంది, పేటెంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి యువ పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేయడంతో ఇంకా ఎన్నెన్నో ఇన్వెన్షన్స్ వస్తాయని కూడా ఆయన అదేవిధంగా అంటున్నారు. అంతేకాకుండా చాలా యూనిక్ ప్రాజెక్ట్స్ని కూడా తీశారు. చాలా వరకు ప్రజలకి ఉపయోగకరమైన ప్రాజెక్ట్స్ని తీసి ఉన్నారు దాంట్లో అని కూడా ఆయన గ్రహించానన్నారు. ఇంకా ఈరోజు టెక్నాలజికల్ డే ద్వారా కూడా ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్ని డిస్ప్లే చేయడమే కాకుండా ముఖ్యంగా ఒక మంచి ఆలోచనని కూడా చెప్పారు. అదేవిధంగా దీనిలో బెస్ట్ ప్రాజెక్ట్స్కి 1, 2, 3 ప్రైజెస్ కూడా ఇస్తామని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, YK న్యూస్, విజయవాడ.